నేను మీ అమర్నాథ్ పాకలపాటి. అతి సర్వత్ర వర్జయాత్ ఈ మాట మన వేదకాలం నుంచి వింటున్నాం. అంటే ఏ విషయంలోనైనా మితిమీరి పనులు చేస్తే దాని పర్యవసానాలు అనుభవించాలి అని చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది, మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మితిమీరిన కర్తవ్యం అగచాట్ల పాలు చేస్తుంది, మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది, మితిమీరిన బాధ్యతలు అప్పుల పాలు చేస్తుంది, మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది, మితిమీరిన కోపం శత్రువులను వృద్ధి చేస్తుంది, మితిమీరిన ఆలోచనలు జీవితాన్ని పాడు చేస్తాయి, మితిమీరిన వ్యసనాలు మృత్యువు పాలు చేస్తాయి, మితిమీరిన స్వార్థం అందరినీ దూరం చేస్తుంది, మితిమీరిన పోటీ నష్టాల పాలు చేస్తుంది, మితిమీరిన లాభార్జన వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది, మితిమీరిన వస్తు ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలను దెబ్బతీస్తుంది, మితిమీరిన గర్వహంకారం ఆపదలను కొనితెస్తుంది, మితిమీరిన అలంకారం వెగటు పుట్టిస్తుంది, మితిమీరిన శృంగారం వైరాగ్యాన్ని కలిగిస్తుంది, మితిమీరిన కామాంధకారం జీవోత్సవాన్ని చేస్తుంది, మితిమీరిన దారిద్ర్యం నేరాల పాలు చేస్తుంది, మితిమీరిన అధికార దాహం హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది, మితిమీరిన త్యాగం కడగండ్ల పాలు చేస్తుంది, మితిమీరిన వ్యవసాయోత్పత్తి భూమిని నిస్సారంగా చేస్తుంది, మితిమీరిన జనాభా పెరుగుదల దేశ ప్రగతిని తొక్కేస్తుంది, మితిమీరిన స్నేహాలు అభిప్రాయ భేదాలకు సృష్టించబడతాయి, మితిమీరిన గారాభం చెడు స్నేహాల పాలు చేస్తుంది, మితిమీరిన వేదాంతం వెటకారం పాలు చేస్తుంది, మితిమీరిన ఈర్ష్య ద్వేషాలు సుఖనిద్రను దూరం చేస్తాయి, మితిమీరిన భక్తి మనస్పర్ధలు తెస్తుంది, మితిమీరిన తీర్థయాత్రలు నాస్తికత్వానికి నాంది పలుకుతాయి, మితిమీరిన ఉపవాసాలు నిస్సత్తువకు దారితీస్తుంది, మితిమీరిన ప్రేమ అనుమానాలకు దారితీస్తుంది, మితిమీరిన నమ్మకం నమ్మక ద్రోహానికి దారితీస్తుంది, మితిమీరిన విశ్వాసం లోకుల పాలు చేస్తుంది, మితిమీరిన రుణం మరణం పాలు చేస్తుంది, మితిమీరిన అభిరుచి దాబరాకి దారితీస్తుంది, మితిమీరిన కీర్తి దాహం ఆదాయాన్ని మింగేస్తుంది. అతి సర్వత్ర వర్జయ తస్మాత్ జాగ్రత్త అంది మన శాస్త్రం. అంటే దాని ప్రమాణం ఎందుకని అన్నారు అంటే అందుకే మిత ఆహారం, మిత సంభాషణ, మితమైన నిద్ర, మిత సంసారం, మిత సంపాదన, మనో కాలుష్య రహితంగా జీవనయాగం సాగిస్తే పరిపూర్ణ జీవిత ఆనందం ప్రక్రియకు అదే రాచబాట, శాంత ప్రశాంతమైనటువంటి మనశ్శాంతికి అదే పూలతోట, మూర్తీభవించినటువంటి మానవతా విలువలకు కూడా అదే పెట్టని కోటగా ఉంటుంది. కనుకే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది అతి సర్వత్ర వర్జయ చిన్న శ్లోకమే అవ్వచ్చు, జీవితంలో ఎక్కడ ఏ సందర్భంలో అతి చేసినా దాని పర్యవసానాల్ని మాత్రం మనం అనుభవిస్తాం. అందుకే మన పురాణాల్లో ఎన్నో విషయాల్ని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. మనం మాత్రం వాటిని వదిలేసి ఇంకేదో ఉందని ప్రపంచంలో ఉన్న నలుమూలల దేశాలని పర్యటిస్తున్నాం తప్ప మన దేశంలో మన కోసం రచించినటువంటి వేదాలు ఉపనిషత్తుల్ని అర్థం చేసుకుంటే జీవితం సుగమమయం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.